తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నేను చేసే ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు. మరి సరే, విషయానికి వస్తే తెలుగువారి సంవత్సరాది ఉగాది కదా. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? ముందుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం మనందరికీ గుర్తుకొస్తుంది. వచ్చే సంవత్సరం అంతా కలిసి వస్తుందా, కలిసి రాదా, పోయిన సంవత్సరాల తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలని కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. స్పెషల్గా నా ఎదుట కూర్చున్న వ్యక్తి నోట్లో నుంచి పంచాంగ శ్రవణం ఏ విధంగా వస్తుంది, ఏ రాశుల వారికి బాగుంది, బాలేదు అని చెప్తారు అని కొంచెం ఘాటుగా, కొంచెం తీపిగా, కొంచెం వగరుగా, కొంచెం పులుపుగా, కొంచెం చేదుగా ఉంటాయి వారి మాటలు. కానీ ఈ షడ్రుచులన్నీ వారి ద్వారా మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తాము. వారు ఏం మాట్లాడతారా, ఎప్పుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఎవరో తెలుసా? మన వేణుస్వామి గారు. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి ఈ సంవత్సరము మనకు ఖచ్చితంగా తీసుకుంటే ఈ సంవత్సరం మేషరాశి జాతకులకు షష్టగ్రహ కూటమి ఎఫెక్టు వ్యయంలో ఉంది. అలాగే ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది ఈ సంవత్సరము 30వ తేదీ మార్చి నుండి. అంటే ఈ సంవత్సరము 30వ తేదీ మార్చి నుండి ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో వాళ్ళకు రెండవసారి ఏలినాటి శని. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఏలినాటి శని వల్ల చాలా 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 సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, బ్యాక్లాగ్స్ మిగిలే అవకాశం కనిపిస్తూ ఉంది, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ సమస్యలు ఉంటాయి, రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి పెరిగి శుభ కార్యాలు నిర్వహిస్తారు, రాజకీయ నాయకులకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, పదవులు కోల్పోతారు, కళాకారులకు అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు, అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళు ఏ రంగం వారు తీసుకున్నా ఈ సంవత్సరం పెను సంచలనాలకు కారణభూతమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి వీళ్ళు ఏం చేయాలా? తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించాలి. 250 రూపాయలు ఉంటుంది అంతే పూజ. ఆ పూజతో పాటు నూనె దానం ఇంకో 150 రూపాయలు ఉంటుంది. అంటే 400 రూపాయల పూజతో తిరునల్లార్లో పూర్తిగా రెమెడీస్ అనేటువంటిది ఉంటుంది. 90% సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీని నిర్వహించుకోండి, సమస్యల నుండి బయటపడండి. రైట్. మీ ఫేవరెట్ ప్లానెట్ ఏంటంటే ఏం చెప్తారండి? గురువు, శుక్రుడు. వై? ఎందుకు అంటే శని అంటారు అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. శుక్రుడు లగ్జరీస్. సో శుక్రుడు జీవితంలో లగ్జరీస్ని ఇస్తాడు, గురువు పిఆర్ని ఇస్తాడు, శని ఎడ్యుకేషన్ ఇస్తాడు. మనం ఎట్లా బ్రతకాలి సమాజంలో, శత్రువులు ఎవరు, చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, బంధువులో దొంగలు ఎవరు, ఫ్రెండ్స్లో దొంగలు ఎవరు, అంటే మన ఎవరు పరా ఎవరు అనేది మనకు కష్టం పెట్టి కష్టాల సమయంలో మనకు జ్ఞానోదయాన్ని ఇచ్చేవాడు శని. సో శని ఒక లెక్చరర్ లాంటి వాడు. కాకపోతే శని దగ్గర ఉన్నది ఏంటంటే కొద్దిగా మనకు టీచర్లలో చాలామంది ఈ జనరేషన్లో కొట్టట్లేదు, కానీ నా జనరేషన్లో నేను చదువుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నన్ను కోదండం అంటారు. మీకు ఐడియా ఉందో లేదో? నన్ను 4 సార్లు కోదండం వేశాడు ఒకసారి. రవీందర్ రెడ్డి సార్ అని కోదండం వేశాడు. సో అంత అల్లరి నేను. సో కోదండం వేసేవాడు. అట్లనే అంటే అంత స్ట్రిక్ట్గా ఉండి మనల్ని కొట్టి మనకు పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్లు ఉంటారు. ఇప్పుడు కొట్టడం తప్పేమో, ఆ రోజు కొట్టడం తప్పు కాదు. సో అట్లా శని కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ గన్ను పెడతాడు, కాల్చడు, గన్ను పెట్టి టెన్షన్ పెట్టి తీసేస్తాడు, పెడతాడు తీసేస్తాడు, పెడతాడు తీసేస్తాడు. అదే ఏలినాటి శని. ఏలినాటి శనిలో 7.5 సంవత్సరాల శని ఇంచుమించు 6 సంవత్సరాలు ఆడుకుంటాడు మనతో. సో ఇది మేషరాశికి సంబంధించి. ఇప్పుడు రైట్. సో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి? సో పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, ప్రేమలో సఫలం ఉంటుంది, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు వస్తాయి, అలాగే కోరుకున్నటువంటి ఉద్యోగాలు వస్తాయి, వీసాలు ఓకే అవుతాయి, విదేశాల్లో విద్యాయానానికి వెళ్తారు, అలాగే ఉద్యోగయానానికి వెళ్తారు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి, అలాగే మ్యూచువల్ బదిలీలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉన్నాయి, అలాగే రాజకీయ నాయకులకు విశేషించి జనాల్లో వశీకరణం ఉంటుంది, విపరీతమైన క్రేజ్ వస్తుంది, పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి, అలాగే వ్యాపారస్తులకు 100 రూపాయలకు 1000 రూపాయల లాభం వస్తుంది, స్త్రీలకు రాజకీయ రంగంగా వ్యాపార రంగంగా విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు స్త్రీలలో కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి 2 పంటలు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు విశేషించి విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అలాగే అవార్డులు రివార్డులతో పాటు మంచి ప్రోగ్రాములు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. 100కి 100 మార్కులు పాజిటివ్గా ఉన్నాయి. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ కూడా లేవు. సో బట్ అందరికీ డిఫరెంట్గా ఉంటుంది కదండి ఇది ఓవరాల్గా. బట్ అంతర్గతంగా చూసుకుంటే వాళ్ళ జాతకం కొంచెం వ్యక్తిగతంగా గోచారం గ్రహచారం వేరు. సో మనం ఇక్కడ గోచారం మాట్లాడుకుంటున్నాం, ఉగాదికి మాట్లాడేది గోచారం, వ్యక్తిగతంగా మాట్లాడుకునేది గ్రహచారం. మనం గోచారమే చెప్తున్నాం ఇక్కడ. సో మరి మిథున రాశి వారి పరిస్థితి? సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి మిథున రాశి. ఓకే. సో వీరికి కూడా కాకపోతే వీళ్ళ డేట్ తేడా. ఇప్పుడు అందరికీ మార్చి 30 నుండి అనుకూలంగా ఉంటే వీళ్ళకు మే 9th నుండి అనుకూలంగా ఉంది, అంతే తేడా. ఓకే. సో మే 9 నుండి మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. స్త్రీలకు రాజకీయ రంగంగా, అలాగే వ్యాపార రంగంగా, మీడియా రంగంగా, కళాకారులకు విపరీతంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. అలాగే బదిలీలు, ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి అన్ఎక్స్పెక్టెడ్ పదవులు వస్తాయి. జనాల్లో వశీకరణ పెరుగుతుంది. విపరీతమైన క్రేజ్ వస్తుంది. నామినేటెడ్ పదవులు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగంలో వారికి తీసుకున్న, వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం వస్తుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో మిథున రాశి జాతకులకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ లేవు. మరి కర్కాటక రాశి వారికి? సో కర్కాటక రాశి జాతకులకు ఇంచుమించుగా 100కు 90% అనుకూలంగా ఉంది. సో ఇంచుమించు ఇది కూడా 100% అనుకూలంగా ఉన్నట్టే. సో కర్కాటక రాశి వారికి మే 9th నుండి వ్యయ గురువు వస్తూ ఉన్నాడు. సో వ్యయ గురువు వల్ల ఏం జరుగుతుంది అంటే సమాజంలో కొంతమందితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది వ్యక్తిగతంగా, అదొక్కటి. రెండవది కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఈ 2 మినహా ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరము లేవు. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయలు సంపాదిస్తారు. విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే విద్యలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. బ్యాక్లాస్ క్లియర్ చేస్తారు. లవ్లో సక్సెస్ కనిపిస్తుంది. వీసాలు ఉంటాయి. విదేశీయానం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది. రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు విశేషించి అంటే అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. పదవులు వస్తాయి, డబ్బు వస్తుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం తీసుకున్నా కర్కాటక రాశి వారికి 100కి 90% అనుకూలంగా ఉంది. వీళ్లకు ఒకే ఒక్క రెమెడీ, ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ ధరించండి. ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి భగాళముఖికి సంబంధించి ఎల్లో కలర్ షర్ట్ ధరించడం ద్వారా, ఆడవాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్ ధరించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. మరి కాంట్రవర్షియల్ రాశి సింహరాశి ఇప్పుడు. సో సింహరాశి చాలా 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 సమస్యాత్మకంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం. ఎందుకు అంటే అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి 8వ ఇంట శని అంటే అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అలాగే షష్టమ గ్రహ కూటమి ఏర్పడతా ఉంది అష్టమ స్థానం. దీన్నే షష్టాష్టకాలు అంటాం. సో మీడియా అనేది సింహరాశికి సంబంధించినటువంటి రాశి. సో మీడియా రంగం అంతా, మీ అనేటువంటి అక్షరం సింహరాశి రిలేటెడ్ రాశి. సో ఈ సంవత్సరం మీడియా వారికి పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం జైలుకు వెళ్ళక తప్పదు, లీగల్ ఇష్యూస్ ఎదుర్కోక తప్పదు. సో న్యాయపరమైన చిక్కుల బారిన పడే అవకాశం ఉంది మీడియా రంగం వారు ఈ సంవత్సరము. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. పేపర్ల వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కోల్పోతారు, ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు న్యాయపరమైన చిక్కులతో పాటు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ పరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు పెను సంచలనాలు ఉంటాయి. వాళ్లకు సంబంధించిన ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ల వల్ల వాళ్ళ పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు సంబంధించి. సో ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. సో రైతులకు మొదటి పంట అనుకూలంగా ఉన్న 2వ పంట చేతికి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే విపరీతమైన ధన రాబడి అనేటువంటిది వీళ్ళకు సూచిస్తుంది. అంటే డబ్బు మాత్రమే ఫ్లో ఉంటుంది కానీ మిగతావన్నీ సమస్యలు ఉంటాయి. డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్యలు. అంటే డబ్బు ఎక్కువగా తెచ్చుకోవడానికి కాంట్రవర్సీస్ చేయడం వల్లనో ఏదో చేయడం వల్లనో కాంట్రవర్సీస్ అవుతాయి. సో డబ్బు అనేది సింహరాశికి విపరీతంగా ఫ్లో అవుతుంది కానీ మిగతా విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవాలి. అలాగే వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. కన్యా రాశి వారి పరిస్థితి ఏంటండి, వాళ్ళకి ఎలా ఉంది? సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి. ఓ, సో ఈ సంవత్సరం కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త పదవులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, ప్రేమలో సఫలం చెందుతారు. అలాగే వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు పొందుతారు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది. మంచి నామినేటెడ్ పదవులు పొందుతారు. జనాల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది, కళాకారులకు క్రేజ్ వస్తుంది, సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి హీరో హీరోయిన్లకు సంబంధించి కన్యారాశి వారికి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా విశేషించి అన్ని రంగాల్లో స్త్రీలకు అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు 2 పంటలు లాభిస్తాయి. సో వీళ్లకు ఏం నష్టాలు లేవు, కష్టాలు లేవు, రెమెడీస్ లేవు. తులారాశి వారు కూడా వన్ ఆఫ్ ది కాంట్రవర్షియలే కదా ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమిలో తులారాశి డేంజరస్గా కనిపిస్తూ ఉంది. కారణం 6వ ఇంట్లో 6వ స్థానములో 6 గ్రహాలు రాబోతా ఉన్నాయి. సో షష్టమ దోషం, షష్టమ స్థానం. సో 6వ ఇంట్లోనే శని, షష్టగ్రహ కూటమి. 6వ ఇల్లు శత్రుకారకుడు, రోగకారకుడు. తులారాశికి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. తులారాశిలో మీడియా, సినిమా, రాజకీయం ఈ ముగ్గురు ఎవరుంటారో వాళ్లకు పెను సంచలనాలు ఉంటాయి. సో చాలా చాలా న్యాయపరమైన చిక్కులు ఉండబోతా ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. అలాగే వీసాలు రిజెక్ట్ అవుతాయి. విదేశాల్లో ఉండేవారు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసులు బాధిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు కేసులతో పాటు పదవులు కోల్పోతారు. అలాగే మనకు వ్యాపార రంగంలో ఉండేవారికి చాలా చాలా సంచలనాలు, ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి ఉంటుంది. స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలైతే కింద పడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. కాళ్ళు, చేతులకు ఇతర ప్లేసుల్లో దెబ్బలు తగిలించుకుంటారు. సో ఇవన్నీ తులారాశి జాతకానికి సంబంధించిన సమస్యలు. మరి వీరు ఏం చేసుకోవాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రిపూట వాహన ప్రయాణాలు నిలిపివేసుకోవాలి. అలాగే మన శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన గురు పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి? సో వృశ్చిక రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. కారణం ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. సో కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్రేమలో సక్సెస్ ఉంటుంది, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి అనుకోని పదవులు వరిస్తాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, మీడియా, రాజకీయ రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి అవకాశాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. విదేశాల్లో ప్రోగ్రాం నిర్వహిస్తారు, అవార్డులు, రివార్డు పొందుతారు. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఏ సమస్యలు లేవు కాబట్టి రెమెడీస్ కూడా అవసరం లేదు. ధనుసు రాశి వారి పరిస్థితి? సో వృశ్చిక రాశి నుండి అర్ధాష్టమ శని వెళ్ళిపోయి ధనుసులోకి వస్తుంది. సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ధనుసు రాశి వారికి 4వ ఇంట్లో శని, 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి. 4 అంటే తల్లి కారకుడు, అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ల రూపంలో వ్యాపారంలో డబ్బులు పెట్టడము, ఇల్లు కొనడానికి లేదా జాగా కొనడానికి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపార రంగంలో ఉండేవారు, స్త్రీలు ఎవరైనా ఈ సంవత్సరం వాళ్లకు తల్లికి సంబంధించిన సమస్యలు, అలాగే ధన నష్టం అనేటువంటిది అతి తీవ్రమైన సమస్యగా ధనుస్సు రాశికి కనిపిస్తూ ఉంది. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే తిరునల్లార్లో నూనె దానాన్ని ఇవ్వడం, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజ ద్వారా సమస్యల నుండి బయటపడతారు.
మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉందండి? సో మకర రాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. గత 8 సంవత్సరాల నుండి వీళ్ళు అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు విదేశాల్లో వీసాలు వస్తాయి. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయలు వస్తుంది. ఆడవారికి అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. రైతులకు 2 పంటలు లాభిస్తాయి. సో రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త పదవులు ఎత్తుకుంటూ వస్తాయి. సో ఒకే ఒక సమస్య మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా పాజిటివ్గా. ఓకే, అంటే ఉదాహరణ టీవీ కొందామంటే ఏ టీవీ కొందామనే విషయంలో గొడవలు, ఫ్రిడ్జ్ కొందామంటే గొడవలు, ఇల్లు కొందామంటే గొడవలు, అంటే నీది అది కొందాం ఇది కొందాం, ఆ రకంగా పాజిటివ్ అనేది నెగిటివ్కు దారితీస్తుంది భార్యాభర్తల మధ్య. అందుకని గొడవలు పడకుండా కోపాన్ని తగ్గించుకోండి, కాంప్రమైజ్ అవ్వండి. ఆ ఒక్కటే సజెషను, ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. కుంభరాశి వారికి? సో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉండే సంచలనాలు ఏంటంటే, ద్వితీయంలో షష్టగ్రహ కూటమి, 2వ స్థానం ధనస్థానం. సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏదైనా పెద్ద ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే వ్యాపార రంగంలో డబ్బులు పెట్టడానికి తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బులు పెట్టడము, అలాగే ఇల్లు జాగా కొనుగోలు చేయడము, అలాగే పిల్లలకు సంబంధించిన వివాహ కార్యక్రమాలు నిర్వహించి నష్టపోవడము, వాళ్లకు డివోర్స్ అవ్వడము, ఇలాంటి మానసికమైన ఇబ్బందులతో పాటు అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది కుంభరాశి వారిని బాధించే అవకాశం ఉంది. ఏలినాటి శని లాస్ట్ పీరియడ్కి వచ్చింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తీరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. సో లాస్ట్ మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి అతి తీవ్రంగా సమస్యలు ఉండేటువంటి రాశి మీనరాశి. సో మీనరాశికి ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. విద్యార్థులకు సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల సమస్యలు, వాహన ప్రమాదాలు, బండి మించి కింద పడడము, అలాగే విద్యార్థులకు వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉత్తీర్ణత శాతం తగ్గడము, ప్రేమలో వైఫల్యము, మానసికంగా ఇబ్బందులు. ఉద్యోగస్తులకైతే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాన్ని కోల్పోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ సమస్యలు, అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవడము. సో ఏ రంగంలో తీసుకున్న సమస్యలు, మరీ ముఖ్యంగా సినిమా రంగము, రాజకీయ రంగము, సెలబ్రిటీలు, వీళ్లకు పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలామంది మీనరాశి వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి మీనరాశి వారికి పెను సంచలనం ఉండబోతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. తీరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి. వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.